ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా వర్క్షాప్ దగ్గరికి వెళ్ళి యూనియన్ లీడర్తో ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం, కాసేపు ధర్నాని ఆపండి అని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా మేము రాము, నాలుగు గోడల మధ్యలో ఏది మాట్లాడకూడదు, ఇక్కడే మాట్లాడండి అని అనటంతో మిత్రకు కోపం వచ్చి క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక మిత్ర వెనకాతలే లక్ష్మి కూడా వెళ్తుంది. ఈ లోపల ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనీషాకి ఇవ్వటంతో ఇక మిత్ర వాళ్ళు కూడా వచ్చేసారని చెప్పేసి మనీషా మీడియా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక మీడియా మొత్తం అక్కడికైతే వచ్చేస్తారు. ఎందుకని చెప్పేసి ధర్నా చేస్తున్నారు, దీనికి గల కారణం ఏంటి, మీ సార్ మీతో ఓల్డ్ మిషన్స్ చేత వర్క్ చేపిస్తున్నారు అంటారు, ఎప్పటి నుంచో ఇదేనా లేకపోతే ఈ మధ్యనే జరుగుతుందా అని మీడియా అడగంగానే దీనికి కారణాలేంటి అని అనగానే కారణం ఏమీ లేదు సార్, ఒకప్పుడు మిత్ర సార్ మమ్మల్ని బాగా పట్టించుకునేవాళ్ళు, కంపెనీ గురించి కూడా బాగా ఆలోచించేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి సార్. ఆస్తి తగాదాల మధ్యన అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇక ఆ డైనమాలో పడిపోయి మమ్మల్ని ఇక్కడ ఉన్న ఓల్డ్ మిషన్స్ని పట్టించుకోవటం మానేశారు అని చెప్పేసి యూనియన్ లీడర్ చెప్పంగానే మీడియా వాళ్ళకు ఒక మంచి పాయింట్ దొరికిందని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్లో నందన్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉండటంతో సరియు మనీషా ఒక దగ్గర కూర్చొని టీవీ చూస్తూ దీని అంతటినీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క అక్కడ వచ్చేసేసి దేవయాని అలానే మన జాను వాళ్ళు కూడా చూస్తూ ఉంటారా. ఇక వివేక్ వెళ్తాననేసరికి నేను అట్నుంచట మా పుట్టింటికి వెళ్తాను, మీరు గుమ్మం దాటి వెళ్తే అని జాను అయితే వివేక్కి ఇక అదిరిపోయే జలక్ ఇవ్వటంతో చిచ్చి ఇక నువ్వు మారవని చెప్పేసి బయటకు వెళ్ళి వదినకి అన్నకి అండదండగా ఉండాలి అనుకున్న వివేక్ భార్య ఇంటికి వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతానని బెదిరించడంతో మన వివేక్ కూడా ఏమీ చేయలేక మళ్ళీ పైకి తన బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక మిత్ర గారు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇదంతా చూస్తాను అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే బయటకు వస్తుంది. అమ్మ లక్ష్మి, వాళ్లకు మన ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా తెలిసిపోయినాయి అమ్మా అని జయదేవ్ చెప్పంగానే ఏంటి మావయ్య గారు అని అంటూ ఉంటే ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని మీడియా వాళ్ళు చెప్తున్నారమ్మా బయట, నేను ఇప్పుడే వింటూ వచ్చాను అని చెప్పేసి అనగానే అవునా మావయ్య గారు, సరే ఇంతకీ అతనికి ఎలా ఉంది మావయ్య గారు అని అనగానే అతనికి బాగానే ఉందమ్మా, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి అనగానే సరే అయితే మావయ్య గారు అని చెప్పేసి ఇక మన లక్ష్మి అయితే బయటకైతే వస్తుంది. ఇక మీడియా వాళ్ళతోటి చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు చేసి బ్రేకింగ్ న్యూస్ వేయవలసిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మా ఫ్యామిలీలో ఎటువంటి ఆస్తి తగాదాలు జరగటం లేదు, కాబట్టి ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్తే మా సమస్యను మేము చూసుకుంటాం అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అదేంటి మేడం, మేము సమాజానికి నిజ నిజాలు తెలియపడానికి వచ్చాము అని చెప్పేసి అనగానే సరే అయితే వీళ్ళందరూ రేపటి నుంచి ఈ ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తామంటారు, అప్పుడేం చేస్తారు, మాకు మేము చూసుకుంటాం అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళందరూ కూడా ఇలానే 2 రోజులు ల్యాక్ చేస్తూ ఉంటేనే వీళ్ళకి సమస్య అనేది తీవ్రంగా ఉందని తెలుస్తుంది, మీడియా పవర్ కూడా వెళ్తుందని చెప్పేసి లక్ష్మీ మిత్ర కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక వీళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు, రేపు ఆఫీస్కి రాగానే మళ్ళీ ధర్నా చేద్దాం పదండ్రా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉండగా మీడియా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అయితే ఒక్కసారిగా లక్ష్మీ నరసింహుని పిలిచి చంప పగల కొట్టేస్తుంది. మేడం ఏంటి మేడం అని చెప్పేసి అనగానే చూడు, యూనియన్ లీడర్ అంటే అందరికీ మంచి చేసేటట్టు ఉండాలి, కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో, నీ వెనకాతల ఎవరు నడిపించి చేస్తున్నారో నాకు తెలియదనుకుంటున్నావా, ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఏదో పచ్చనోట్లు చూసి గట్టిగా ధర్నాలు చేస్తాననుకుంటే రేపన్న రోజు ఫ్యామిలీ మొత్తానికి దూరం అయిపోయి జైల్లో చిప్పకూడు తినేటట్టు గతి పడుతుంది. ఆ గతి రాకోకుండా ఉండాలి అంటే మానవత్వంతో మంచిగా బ్రతకటం నేర్చుకో అని చెప్పేసి అనగానే మేడం మీరు నన్ను ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మేడం, నేను ఎప్పుడూ కంపెనీ గురించి ఆలోచిస్తాను, యూనియన్ లీడర్గా నా పక్కన ఉన్న వ్యక్తికి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ధర్నాకి చేస్తున్నాను, ఇప్పుడు మీరు నన్ను ఇంకా రెచ్చగొట్టారు, రేపొద్దున జరగబోయే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మేడం, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇక మన
యూనియన్ లీడర్ నరసింహులు అయితే లక్ష్మికి చెప్పటం జరుగుతుంది. ఇక లక్ష్మి అయితే అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు కదా. అందరూ ఆలోచిస్తూ ఉంటారు, తెల్లవారితే మళ్ళీ ఏం జరుగుతుందా అని చెప్పేసేసి. మరోపక్క జాను తనకి గనక పొలం ఇవ్వకపోతే కోర్టుకి ఈడుస్తానని బెదిరిస్తుంది కదా, ఆ సమస్య. మరోపక్క ఈ ధర్నా సమస్య రెండు ఒక్కరోజే వచ్చేస్తాయి. మరోపక్క లక్ష్మి జాను ఇక మన మనీషా వెళ్ళేసేసి మిత్ర ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావటం లేదు. ధర్నా చేస్తున్న వాళ్ళని శాంతంగా లక్ష్మి ఇంటికి పంపించింది అని నువ్వు అనుకుంటున్నావా? లేదు, యూనియన్ లీడర్కి చెంప పగలకొట్టి మరీ పంపించింది అని చెప్పేసి అనంగానే, ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది? చెంప పగలకొట్టి పంపించావా అని అనంగానే, అవును మిత్ర గారు, కానీ నాకు రేపన్న రోజు ఎటువంటి పరిష్కారం వస్తుందో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు, మీరేమీ దిగులు పడద్దు అని చెప్పేసి అనంగానే, మరోపక్క జాను సమస్యని ఎలా లీడ్ చేస్తావు అని అనంగానే, అన్ని సమస్యలకు నేను పరిష్కారాన్ని చూపిస్తాను మిత్రగారు, మీరేమీ దీని గురించి ఎక్కువ వర్రీ కాకండి అని చెప్పేసేసి మన లక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే మిత్ర వెళ్ళిపోగానే, చూసావా లక్ష్మి, నీకు చావు దెబ్బ కొట్టుతున్నాను, రేపన్న రోజు మిత్ర కూడా నేను అసహ్యించుకుంటాడు, చూస్తూ ఉండు అని అనగానే, మనీషా, రేపన్న రోజు మిత్ర నన్ను అసహ్యించుకుంటాడో నిన్ను అసహ్యించుకుంటాడో చూద్దాం, సరేనా అని చెప్పేసేసి ఇక లక్ష్మి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక మార్నింగ్ అవ్వంగానే జానుకైతే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ వినంగానే జాను, అవునా, సరే అయితే ఓకే, డన్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చాలాసేపు ఫోన్ మాట్లాడిన తర్వాత ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఈ లోపల పొలం అమ్మాలి అని చెప్పేసేసి ఒక మెంబర్స్ లక్ష్మికి ఊర్లో గొడవ చేస్తారు కదా, జాను వాళ్ళకు పొలం అమ్ముతానని మాట ఇస్తుంది. వాళ్ళు, మేడం మాకు పొలం అమ్ముతామన్నారు, టైం అడిగారు, వచ్చాం మేడం, డబ్బుతో కూడా రెడీగా ఉన్నాం అని అనగానే, జాను ఒక్కసారిగా మీకు నేను పొలాన్ని అమ్మటం లేదు అని చెప్పేసి అనగానే ఇంట్లో ఉన్న మనీషా దేవయ్య అనే వాళ్ళు షాక్ అయిపోతారు. ఇదేంటిది, నిన్నటిదాకా లక్ష్మిని కోర్టుకి ఈడుస్తాను అనుకున్న జాను పొలం అమ్మను అని ఇంత షాకింగ్ ఇచ్చిందేంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒకవేళ అమ్మండి మేడం, ప్లీజ్ మేడం అని అనగానే, అమ్మనని చెప్పాను కదా, చూడండి మా అక్కనే పొలం గురించి కోర్టుకి ఇడుస్తానన్నాను, మీరేంటి అమ్మనన్నా ఇలా వెంట పెడుతున్నారు, మిమ్మల్ని కూడా కోర్టుకు లాక్కమంటారా అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక జానుని చూసి, అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది జాను, కొంపతీసి అక్క మీద ప్రేమైనా వచ్చిందా ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అయితే ఇక రెండో రోజు అందరూ కూడా ధర్నాకు దిగాలనుకుంటూ ఉంటారు కదా. ఈ రకంగా ధర్నాకు దిగాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కూర్చుంటారు. లక్ష్మి అయితే వస్తుంది. ఇక వెంటనే నరసింహులతోటి, ఇప్పటికైనా క్యాబిన్లోకి వచ్చి మాట్లాడతావా, లేకపోతే ఏదైనా ఫేస్ టు ఫేస్ అందరి ముందే మాట్లాడమంటావా అని చెప్పేసి అనగానే, చూడండి మేడం, నేను నిన్న అదే చెప్పాను, ఇవాళే అదే చెప్పాను, 4 గోడల మధ్యలోకి రాను, ఇక్కడే ఏదైనా మాట్లాడితే మాట్లాడండి, అదిగోండి మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు అని అనగానే, సరే అయితే ఈ ఒక్క వీడియో చూసేసే, ఇప్పుడు నువ్వు 4 గోడల మధ్యలోకి వస్తావో లేకపోతే మీడియాకి ఈ వీడియో చూపించమంటావో నీ ఇష్టం అని చెప్పేసేసి వీడియోనైతే చూపిస్తుంది. ఇక ఆఫీస్లో కావాలని చెప్పేసేసి ఆ వ్యక్తిని సైగ చేయటం, ఆ వ్యక్తిని ఇలా తోసేస్తే ఆ వ్యక్తి చెయ్యి కట్ అయ్యేటట్టు చేయటం, అంతకుముందే ఆ వ్యక్తి మనీషాని కలిసి డబ్బు తీసుకోవటం, ఇదంతా కూడా లక్ష్మి ఫస్ట్ వచ్చేసేసి ఆఫీస్ సీసీ కెమెరాలో అయితే చెక్ చేస్తుంది. ఆఫీస్ సీసీ కెమెరాలో చెక్ చేసిన తర్వాత తను అసలు ఏ సెంటర్ నుంచి వస్తున్నాడు ఇవన్నీ తెలుసుకొని ఏకంగా నడి రోడ్డు మీద మనీషా అతనికి డబ్బు ఇవ్వటం, ఇదంతా కూడా క్యాప్చర్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మొత్తాన్ని కూడా పెట్టుకొని, సరే అయితే ఇప్పుడే ఈ వీడియోని మీడియాకి చూపిస్తాను, పోలీసులు నిన్ను దెబ్బకు అరెస్టు చేసి జైల్లో కూర్చోపెడతారు, ఇక్కడ ఒక మంచి వ్యక్తిని యూనియన్ లీడర్గా పెడతాం అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా లక్ష్మి పాదాలు పట్టుకొని, నన్ను క్షమించండి మేడం, క్షమించండి, డబ్బుకి కక్కుర్తిపడి ఆశపడి ఇదంతా చేశానని చెప్పేసి ఇక వెంటనే, యూనియన్ లీడర్గా మేము ఈ దీక్షను విరమించుకుంటున్నాం, మాకు పక్కన ఉన్న వ్యక్తికి గాయాలు అయినాయి, అంతకు మించి ఏమీ కాలేదు, అయినా ఆయన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా కూడా మిత్రానందన్ సారే పెట్టుకుంటామని చెప్పారు, మాకు మా కుటుంబాలకి ఎప్పుడు కూడా అండదండగా ఉంటారు, మా కంపెనీలో ఎటువంటి ఓల్డ్ మిషన్స్ లేవు అని చెప్పేసి ఇక యూనియన్ లీడర్ వచ్చేసి మారిపోయి, పదండి వర్క్ చేసుకుందాం, మేమే
కావాలని ఇదంతా చేశాం, మమ్మల్ని క్షమించండి అని మీడియా ముందు చెప్పేసేసి చెప్పంగానే మీడియా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా మిత్ర ఆనందానికి అవధులు ఉండవు. లక్ష్మి, ఇంత పెద్ద సమస్యకు నువ్వు ఏ రకంగా పరిష్కారం తీసుకొని వచ్చావు అని అనగానే, లక్ష్మి అంతే నాన్న, నువ్వేమీ దాని గురించి పట్టించుకోవద్దు, ఇప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం కదా, పదండి వెళ్దాం అని చెప్పేసేసి జయదేవ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి అక్కడ పొలం సమస్య, జాను ఇప్పుడు కోర్టుకి వెళ్తానంటుంది, ఇప్పుడు ఇంటికి వెళ్తే మరో సమస్య ఉంది కదా అని అనగానే, ఏమీ లేదు మిత్రగారు, ఆ సమస్యకు కూడా చెక్ పెట్టాను అని అనగానే, అదేలా లక్ష్మి అని చెప్పేసి అనగానే, ఏమీ లేదు మిత్రగారు, యాక్చువల్గా ఇప్పుడు ఆ జానుకి పొలం అమ్మేస్తే మహా అయితే 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఊర్లో ఉన్న తెలిసిన ఆవిడ నా ఫ్రెండ్ సుజాత ఉంది, సుజాత ద్వారా జానుకైతే కాల్ చేపించాను. జానుకి కాల్ చేపించి, జాను నువ్వు పొలం అమ్మాలనుకుంటున్నావు కదా 2 కోట్ల రూపాయలకి, నేను నీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాను, ఆ పొలం నాకు అమ్ముతావా అని అడగమన్నాను. అదేంటది, ఇక 2 కోట్లు అంటే నువ్వు 3 కోట్లు అంటున్నావు అని అనగానే, 3 కోట్లు కాకపోతే 4 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకే అమ్ము జాను, ప్లీజ్ జాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. జాను, అదేంటిది 2 కోట్ల రూపాయలకి డబుల్ అమౌంట్ అంటున్నావు, అసలు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పేసి అనగానే, అంటే నీకు ఈ విషయం తెలియకోకుండానే పొలాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అవతల వాళ్ళు అంటూ ఉంటారు. ఏ విషయం అని జాను అడగంగానే, యాక్చువల్గా ఆ చుట్టుపక్కల మొత్తానికి కూడా కొత్త కొత్త ఫ్యాక్టరీలు అయితే వచ్చేసినాయి. అంతేకాదు అక్కడ డెవలప్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఈ పొలం హై రేట్ అయితే ఒక్కసారిగా డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఫ్యూచర్లో 50 కోట్లకు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 6 నెలలు తిరిగిపోయేసరికి అది ఎన్నో కోట్లలోకి టర్న్ ఓవర్ అవుతుంది. అందుకోసమే ఇక నేనే ఆ పొలాన్ని కొనుక్కొని నేనే ఇంకా కోటీశ్వరాల్ని అవ్వాలనుకుంటున్నాను. దయచేసి నాకే అమ్మేసేజాను. 100 కోట్లు ఒక్క సంవత్సరంలోకి కష్టపడితే ఎన్ని బిజినెస్లు చేస్తే అన్ని లాభాలు వస్తాయి చెప్పు. కానీ ఆ పొలం అక్కడ అలానే ఉంటే సంవత్సరం తిరిగేసరికి 100 కోట్లు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా భర్త బిజినెస్ చేసి బాగా లాస్ అయిపోయాడు. ఉన్న డబ్బులు కూడా వేస్ట్ చేయకోకుండా పొలం మీద పెట్టుబడి పెట్టి సంవత్సరం తిరిగేసరికి 100 కోట్లు వచ్చేస్తాయి. బిజినెస్లు టెన్షన్లు ఏమీ లేకోకుండా ఈజీగా మనం ఎక్కువ లాభం పొందుకోవచ్చు అని అనుకున్నాను. నువ్వు అమ్మేటట్టయితే నాకే అమ్ము, అంతగా కావాల్సి వస్తే 5 కోట్లు ఇచ్చేస్తాను అని అవతల అమ్మాయి అయితే ఫోన్ని పెట్టేస్తుంది. లక్ష్మి అక్క, నువ్వు చెప్పినట్టే చేశాను అని అనగానే, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఈ ఒక్క ఫోన్ కాల్ తోటి జాను మైండ్ అంతా మార్చేస్తుంది. ఎందుకంటే జానుకి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది, కానీ బిజినెస్లో నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు. యాక్చువల్గా ఊర్లో నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తన భర్త కూడా లాస్ అయిపోయాడని చెప్పి పెట్టుబడి పెట్టింది భూమి మీద అయితే ఎప్పటికీ పోదు అని చెప్పేసి చెప్పడంతో జాను పొలాన్ని కూడా అలానే ఉంచుకొని సంవత్సరం తిరిగేసరికల్లా ఎక్కువ కోట్లు వస్తాయని చెప్పేసి తనైతే ఈ రకంగా డెసిషన్ అయితే తీసేసుకుంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2 సమస్యలకు పరిష్కారం దొరికిందని చెప్పేసేసి హ్యాపీగా ఉంటారు. అయితే జానుని రెచ్చగొట్టేసేసి మనీషా వచ్చేసేసి, సరే అయితే ఆస్తిలో సగం వాటా అడుగు మనీషా, ఆస్తి ఎప్పటికీ పెరగదు కదా, ఎందుకంటే రేపన్నా రోజు అనాథ పిల్లని తీసుకొని వచ్చి కంపెనీనే పేరు మార్చేశారు. అలాంటిది ఆస్తి మొత్తం అనాథ పిల్లల మీద రాసిచ్చేస్తే వివేక్కి ఏమొస్తుంది, ఆస్తిని అమ్మేసేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకో అని చెప్పేసి మనీషా జానుకి ఉచిత సలహాలు అయితే ఇచ్చేస్తుంది. ఇక జాను అయితే మనీషా చెప్పిన ఉచిత సలహాల ప్రకారమే ఆస్తిని 2 భాగాలు చేయాల్సిందే, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను, పొలం అమ్మకపోతే కనీసం నాకు వివేక్ పేరు మీద ఆస్తిని రాసివ్వండి అని చెప్పేసి గీత గీసుకొని గొడవకైతే దిగుతుంది. అనాథ పిల్లలకు తండ్రి తల్లులు ఎవరో తెలియని పిల్లలకు ఆస్తులు రాసేకన్నా నా వివేక్కి ఆస్తి రాసివ్వండి అని చెప్పేసి ధర్నాకైతే దిగుతూ ఉంటుంది. ఇంట్లోనే రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక ఇలా ఉండంగా మాకు టైం కావాలి, ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి మిత్ర వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈ సమస్యలన్నిటికీ మనీష్ అనే కారణం. లక్ష్మి ఏమో మంచితనంతో ముందుకు వెళ్ళిపోతుంది. ఇక మనీషా వీడియోని అతనికైతే చూపించింది తప్ప
మిత్రకు చూపించలేదు, మిత్రకు ఇప్పుడే మనీషా వీడియోని చూపించేస్తానని చెప్పేసేసి జయదేవ్ మిత్ర దగ్గరికి వెళ్ళి ఇంట్లో సమస్యలన్నిటికీ కూడా కారణం మనీషానేరా, అంతెందుకు కార్మికులను రెచ్చగొట్టి ఇదంతా చేసింది మనీషానే, అతనికి డబ్బు ఇచ్చి గొడవకు దిగమని చెప్పింది మనీషానే, కావాల్సి వస్తే ఈ వీడియో చూసు లక్ష్మి చెప్తున్న శత్రువులు ఎవరో కాదు మనీషాని అని చెప్పేసి జయదేవ్ ఇన్ని రోజుల తర్వాత లక్ష్మికి తెలియకోకుండా ఆ వీడియోని అయితే మన మిత్రకైతే చూపించేస్తాడు. ఇక మనీషా యూనియన్ నెంబర్కి డబ్బు ఇవ్వటం, రెచ్చగొట్టడం, మీడియా వాళ్ళను పిలిపిస్తాను గొడవ చేయమనటం, ఇదంతా కూడా ఆ వీడియోలో రికార్డ్ అవుతూ ఉంటుంది కదా. అదంతా చూసిన తర్వాత అమాంతం మిత్ర మనీషా వెన్నుపోటు పొడుస్తుందా ఈ రకంగా అని చెప్పేసేసి నిజం తెలుసుకొని ఇక వెంటనే మనీషా మనీషా అని చెప్పేసేసి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ మనీషా చంప అయితే పగల కొట్టేస్తారు. ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది. ఇంట్లో కొత్త గొడవ స్టార్ట్ అవుతుంది. కానీ నాకు ఆస్తి రాసివ్వండి, నా భర్త పేరు మీద వచ్చిన ఆస్తి రాసివ్వండి అని చెప్పేసేసి జాను మనీషా సంగతి తర్వాత చూసుకోండి. ఇక మనీషాకి ఒంటరిగా ఉంది. దానికి కారణం అరవింద ఆంటీ వాళ్ళు జైలుకు వెళ్ళకోకుండా ఉన్నారు అంటే దానికి కారణం మనీషాని. మనీషా వాళ్ళ అమ్మగారు చనిపోయడానికి గల కారణం అరవింద అత్తయ్యే. కానీ మీరు ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు అని చెప్పేసేసి జాను మిత్రను కూడా నిలదీస్తూ ఉంటుంది. ఇక మిత్ర మనీషా చంప పగల కొట్టినప్పుడు ముందు మా ఆస్తి సంగతి తేల్చండి అని అనగానే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, ఏంటి ఆస్తి సంగతి తేల్చాలా? అసలు ఆస్తి నీకెందుకు ఇవ్వాలి? వివేక్కి ఆస్తి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు అని అనగానే ఎందుకంటే వివేక్ కూడా నందన్ ఫ్యామిలీ వారసుడు కాబట్టి అని చెప్పి అనగానే ఎవరు చెప్పారు వివేక్ నందన్ ఫ్యామిలీ వారసుడు అని చెప్పేసేసి? వివేక్ నందన్ ఫ్యామిలీ వారసుడు కానే కాదు. వివేక్ చెల్లెలు సంజన ఉందే, తను ఒకటి మాత్రమే నందన్ ఫ్యామిలీ వారసురాలు, అంతే తప్ప నా తమ్ముడుకు పుట్టిన కొడుకు వివేక్ కానే కాదు. దేవయానికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒక కొడుకుని తీసుకొని ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ వస్తే నా తమ్ముణ్ణి వలవేసి పెళ్లి చేసుకుంది. తన మొదటి భర్త ఉన్నాడో ఎక్కడికి వెళ్ళాడో ఇవన్నీ మాకైతే తెలీదు. నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నప్పటికే వివేక్ తన చేతిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, వివేక్ నందన్ ఫ్యామిలీ వారసుడు ఎలా అవుతాడు? వివేక్కి ఆస్తి సమానంగా ఎలా వస్తుంది అని చెప్పేసి జయదేవ్ జానుకైతే అదిరిపోయే జలక్ అయితే ఇస్తాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్